హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. పిల్లలకి, మా అత్తగారికి, క్యారేజ్కి ఆనియన్ టమాటా కర్రీ చేస్తూ, మీన్వైల్ అలాగే ఇంకో స్టవ్ మీద అన్నం అద్దెసరు పెట్టున్నాను. అన్నం అద్దెసరు అనేది నేను రీసెంట్ వీడియోస్లో చూడడం ఏంటంటే థైమిన్ అనేది ఎక్కువ వస్తుంది. మోస్ట్లీ ప్రెగ్నెంట్ లేడీస్ వార్చుకొని తినకూడదు. సో అందుకని నేను అన్నం అద్దెసరు పెడతాను. అలాగే డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేశాను మా వారికి, మా పాపకి, నాకు. మా పాపకి స్నాక్స్ కింద అరటిపండు, రేక్కాయ పెట్టాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మా పాప వాటర్ బాటిల్, స్నాక్స్, 2 స్నాక్స్ బాక్స్, ఇలాగే రాగి పిండి, జొన్న పిండి కలిపిన జావకి నానపెట్టున్నాను. అది పొయ్యి మీద పెట్టి కాయడమే లాస్ట్లో. తర్వాత వచ్చి నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. హార్మోన్కి సంబంధించిన లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ డాబర్ శతావరి ట్యాబ్లెట్స్ బాగా వర్క్ చేస్తాయి. రైస్ అయిపోయింది. మా అత్తగారికి, మా పాపకి బాక్స్ ప్యాక్ చేశాను. కూర ఇంకా అవ్వాలి. సో ఫైనల్ స్టేజ్లో ఉంది. కూర కర్రీ కూడా అయిపోయింది. బాక్స్కి సర్వ్ చేసేసాను. పాపకి స్పూన్తో అలా ప్రెస్ చేసి పెడతాను. ఆ రిమైనింగ్ నాకు, బాబుకి. బాబు 11 months ఓల్డ్ అండి, రీసెంట్గానే. సో అందువల్ల ఏంటంటే బాబుకి కొద్దిగా సపరేట్గా తీసి పెడుతున్నాను. పాప బాక్స్ పార్సల్. ఇదేంటంటే పాల మీద వెన్న, రోజు మీగడ ఉంటుంది కదా, అది తీసిపెట్టి నెయ్యి చేస్తాను. మా వారికి, మా అత్తగారికి పాలు తీసి పెడుతున్నాను కాఫీ కోసం. మిగిలిన రిమైనింగ్ ఈవినింగ్ టీ. అలా పోగా నేను డైట్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు కొద్దిగా మిల్క్ అవసరం పాపకి. అలా పాలు పొయ్యి మీద పెట్టి ఒక పొయ్యి మీద టిఫిన్కి దోశ వేస్తున్నాను. మా అత్తగారు ఒక గ్లాస్ జావ తాగుతుంది, 2 దోశలు తింటుంది. సో మా పాపకి జావ ఇచ్చేసి మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ పెడతాను కదా ఫ్రెండ్స్. 10 కల్లా బెల్ ఉంటుంది వాళ్ళకి. ఆ 10 అవి తింటుంది. 12:15 కంతా మళ్ళీ లంచ్ బ్రేక్ స్టార్ట్ అవుద్ది పాప వాళ్ళకి. ఇలా చక్కెర, కాఫీ పొడి వేసి తిరగొట్టాను. మా వారికి ఆ తిరగొట్టింది ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. కానీ మా అత్తగారికి ఇంకాస్త వేడి కావాలి కాబట్టి మళ్ళీ పొయ్యి మీద పెట్టి బాగా మరిగిచ్చాను. మరిగిచ్చి తనకి అలాగే తీసుకుపోలేను, చిన్న గ్లాస్ కాబట్టి కప్ పెట్టి కప్పులో పోసి ఆ కప్ అలాగే తీసుకెళ్తే తనకి కావాల్సిన వేడి ఒకవేళ సరిపోద్దంటే అలాగే తాగుద్ది, లేదనుకుంటే ఇంకాస్త తిరగొట్టుకుంటుంది ఆ కప్లో, అలా తాగుద్ది. దోశలు వేసేసాను, వంట అయిపోయింది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు నా మార్నింగ్ రొటీన్. మార్నింగ్ 5 to 6:30 లోపల చేసే పనులు. ఒక్కొక్కసారి 6 అవుద్ది, ఒక్కొక్కసారి 6:30 అవుద్ది. ఈరోజు సాటర్డే కాబట్టి ఈ నైట్కి టిఫిన్ అట్లా ఉంటుంది కాబట్టి మార్నింగ్ కొద్దిగా తక్కువే ఉంటుంది. పని అంతా అయ్యాక బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తాను. చాలా చల్లగా ఉంది. నైట్ వర్షం కూడా పడింది. ఇది 6:30 ఆ టైంలో. అంతా అయిపోయింది కాబట్టి ఇంకా జావ కాస్తున్నాను ఫ్రెండ్స్. జావ కాసి బాగా చిక్కగా అయ్యాక పాపకి, మా వారికి గ్లాస్లో బయట తీసి పెట్టానంటే కొద్దిగా చల్లారుతుంది. వాళ్ళు స్నానాలు అన్నీ చేసి వచ్చాక రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళే ముందు, మా వారు పాప స్కూల్కి వెళ్ళే ముందు తాగుద్ది. సో ఇది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇంకాస్త ఉడకాలి. మీకు ఖాళీ ఉంటే ఫ్రెండ్స్ మా పాపకు రెడీ చేసేదానికి ఇవన్నీ తీసిపెట్టి పాపని నిద్ర లేపి స్నానం చేపించి